वेलकम टू TV9 एक्सक्लूसिव బెంగళూరు से आया मेरा दोस्त అని ఖుషి అయ్యాడు అతను గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నాడు కూడా కానీ 2 వారాల తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది దాబాలో మంచి ట్రీట్ ఇచ్చిన స్నేహితుడికి అతని ఫ్రెండ్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ కలకలం రేపింది ఏదో పోస్ట్ పెట్టాడని పొట్టు కొట్టారు అతన్ని మరి ఆ పోస్ట్ ఏంటి దాడి వెనక అసలు కథ ఏంటి విజయనగరంలో కలకలం రేపిన వ్యాపారి కిడ్నాప్ కేసులో ట్విస్ట్లు తెరపైకి వస్తున్నాయి కారులో కుమ్ముడు కర్రలతో బాదుడు లేపంగా అనే రేంజ్ లో బూటుకాలితో తన్నుడు ఇది కిడ్నాప్ అండ్ కోటింగ్ దోస్తు మేరా దోస్త్ అంటూ పిలిచి కలిసి మందు కొట్టి ఆ తర్వాత కిడ్నాప్ చేసి చితక్కొట్టేశారు అంతేకాదు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన మరో అమనుషం ఇప్పుడు సంచలనం రేపింది దోస్తును చితక్కొట్టడమే కాదు అతని చేతే మూత్రం తాగించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది వైరల్ కావడంతో ఇప్పుడు మ్యాటర్ పోలీసులకు చేరింది ఇదిగో ఇతనే కిడ్నాప్ బాధితుడు పేరు భగవాన్ రామ్ బతుకు తెరువు కోసం రాజస్థాన్ నుంచి వలస వచ్చి విజయనగరంలో హోమ్ నీడ్స్ వ్యాపారం చేస్తున్నారు బెంగళూరులో వ్యాపారం చేస్తున్న బిజీలారామ్ ఫోన్ చేశాడు పని మీదకు వైజాగ్ వస్తున్నానని కలుద్దామని చెప్పాడు ఇద్దరిది ఒకే ఊరు పైగా పక్కపక్కిల్లులే సరే అన్నాడు భగవాన్ రామ్ ఈ నెల 14వ తేదీన ఇద్దరు కలుసుకున్నారు మరికొందరు స్నేహితులతో కలిసి ఓ దాబాకు వెళ్లి మందు పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత మాటలతో మభ్యపెట్టి భగవాన్ రామ్ ను కారులో తీసుకెళ్తూ దాడి చేశారు మధ్యలో మరికొందరు యాడయ్యారు వాళ్ళు 6గురు ఇతను ఒక్కడే రబ్బర్ బాల్ చెడుగుడు ఆడేసుకున్నారు సంథింగ్ రాంగ్ అని పసిగట్టిన భగవాన్ రామ్ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులను అలర్ట్ చేశాడు అప్పుడు భగవాన్ రామ్ రంగంలోకి దిగాడు బిజిలారామ్ తో మాట్లాడారు 35,000 దండుకొని భగవాన్ రామ్ ను వదిలేశారు బతుకు జీవుడా అంటూ ఇంటి బాట పట్టాడు భగవాన్ రామ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే చంపేస్తామని బెదిరించడంతో భగవాన్ రామ్ సైలెంట్ అయిపోయాడు కానీ నిందితుల ఇస్మార్ట్ గిరినే వాళ్ళ బండారాన్ని బయటపెట్టింది భగవాన్ రామ్ ను కొట్టినప్పుడు తీసిన వీడియోలను అతనితో మూత్రం తగ్గించిన దృశ్యాలను గొప్పగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియోలో అటు తిరిగి ఇటు తిరిగి భగవాన్ రామ్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు చేరాయి దీంతో జరిగిన ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న భగవాన్ రామ్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన విజయనగరం 1 టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు ఫైల్ చేశారు బిజిలారామ్ అండ్ గ్యాంగ్ లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు ఆరా తీస్తే తమ సోదరికి ఇన్స్టాగ్రామ్ లో అసభ్య పోస్టులు పెట్టడమే కాకుండా వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నాడని అందుకే భగవాన్ రామ్ కు బుద్ధి చెప్పామన్నారు ఇప్పుడు ఎవరినైతే మనం అరెస్ట్ చేసామో అతను ఏమంటాడంటే ఇతను ఏవో కొన్ని అబ్యూజివ్ మెసేజెస్ అవన్నీ కూడా పెట్టారు మా సిస్టర్కి అందుకే వాళ్ళు వచ్చి కొట్టారు అన్నట్టు మాట్లాడుతున్నారు బట్ ఈయన అందుకు భయపడ్డా లేకపోతే చెప్పుకోవడానికి సిగ్గుపడి చెప్పలేదా మొత్తానికి ఇక్కడికి వచ్చి కామ్గా ఉండిపోయాడు ఎప్పుడైతే వీళ్ళు తీసిన వీడియోలు రాజస్థాన్లో బెంగళూరులో వాళ్ళ గ్రూప్స్లో అవి పెట్టారు ఎవడో పెట్టడం జరిగింది వన్ ఆఫ్ దెమ్ పెట్టిన తర్వాత అవి వైరల్ అయినాయి ఆ వైరల్ అయిన తర్వాత అక్కడి నుంచి ఈయనకి అవి వీడియోలు రావటం ఏమైంది ఏంటి అని చెప్పి ఎంక్వైరీస్ అందరూ చేసిన తర్వాత అప్పుడు ఇతను బయట ఏది అవుట్ అయ్యి అతను ఇలా జరిగిందని చెప్పి వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు అతను తీసుకొని వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముద్దాయిల కోసం ఎత్తుతుండగా ఒక ముద్దాయి విజయవాడ చెందిన అతను మనకి ఇవాళ దొరికాడు అతను అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముద్దాయిలు అందరూ బెంగళూరు లేదా రాజస్థాన్లో ఉంటారని తెలిసింది దానికోసం టీమ్స్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు పంపించడం జరుగుతుంది తను ఇంతకుముందు కూడా కొంతమంది అమ్మాయిలకి అలాంటి వాళ్ళకి మెసేజ్లు పెట్టేవాడు ఇప్పుడు మా సిస్టర్కి కూడా ఇతను ఇన్స్టాలోను వాట్సాప్లోను అబ్యూజివ్ మెసేజ్లు పెట్టారు అందుకు వాళ్ళు బాగా దాన్ని సీరియస్గా తీసుకొని ఇట్లా చేశారు మరి తప్పే అని అంటాడు ఇది పరిస్థితి ఏదైనా సరే జరిగిన అమానవీయ ఘటనపై పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు దీనికి సంబంధించి బృందాలకు ఏర్పడి ఇప్పటికి ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు మరొక 5గురు నిందితుల కోసం వేట కొనసాగుతుంది అయితే ఈ ఘటన పైన మొత్తం అందరూ నిందితులు దొరికిన తర్వాత మరిన్ని లోతైన అంశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు ఇది ఇక్కడ పరిస్థితి పర్సన్ శ్రీనివాస్తో కోడిస్రావు TV9 విజయనగరం జిల్లా నుండి అయితే భగవాన్ రామ్ మాత్రం అదంతా తూచంటున్నాడు వాళ్లకు తమకు మధ్య ఊళ్ళో భూత కథ ఉందని అది మనసులో పెట్టుకుని నమ్మించి ఇలా చేశారన్నాడు తనను ఇరికించేందుకు బిజిలారామ్ ఆయన సోదరుతో తనకు ఫోన్ చేయించాడన్నారు భగవాన్ రామ్ గారు ఎవరైతే మీ పైన దాడి చేశారో వారికి మీకు ముందు నుంచి పరిచయాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు మా పక్క హౌస్ ఉండే రాజస్థాన్లో వాళ్ళు అక్కడ వచ్చి మంది ఫ్రెండ్ లాగా ఉన్నారు కదా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసింది కొందరు ఎక్కడ ఉన్నాం మా భోజనం తినాలని వస్తాం వాళ్ళు వచ్చి ఇక్కడ తర్వాత వాళ్ళ దగ్గర 6 మంది ఉన్నారు వాళ్ళ బండి కూర్చున్న తర్వాత మాకు అక్కడ పట్టుకుంటే 2 సేపు పట్టుకుంటారు తర్వాత బాగా కొట్టారు మళ్ళీ వాళ్ళ దగ్గర పిస్తోల్ కూడా ఉంది పిస్తోల్ చెప్పింది ఎవరికి నువ్వు చెప్తే మాట నేను చచ్చిపోతా అలాగా చెప్తున్నారు నేను భయం అయిపోయింది వాళ్ళు మెసేజ్ పెట్టారు నేను మెసేజ్ పెట్టలేదు వాళ్ళే బిజిలో చెప్పింది నువ్వు మెసేజ్ పెట్టి నా భగవంతరాంకి ఇక్కడ తీసుకువచ్చి మళ్ళీ బాగా కొడతాం అలాగే పెడతాం మళ్ళీ వాళ్ళ మంచి ఎవరికి చెప్తే ఇంటికి మెసేజ్ పెట్టింది ఆ మాట చెప్తున్నారు మెసేజ్కి సంబంధం లేదు మెసేజ్ నేను పెట్టలేదు వాళ్ళే పెట్టండి వాళ్ళే వీడియో కాల్ చేసింది
నేనేం చేయలేదు. వాళ్ళు మా అన్నయ్య ఫోన్ చేసింది, వాళ్ళు చెప్తున్నారు 35,000 డబ్బు ఇవ్వండి, 50,000 అడుగుతారు. మళ్ళీ 35,000 అంతా ఇచ్చింది మా వాడు. ఆ 35,000 ఇచ్చి మాకు వదిలేశారు. అంటే అక్కడ మీ రాజీ ఎలా జరిగింది? మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్ళడానికి కదా ఇక్కడ నుంచి బయలుదేరారు, మధ్యలో ఎందుకు వదిలేశారు వాళ్ళు మిమ్మల్ని? మధ్యలో మా అన్నయ్య ఫోన్ చేసింది, ఆ బిజిలారామ్ ఇటు నెంబర్ చేసి ఫోన్ చేసా, ఎందుకు తీసుకుపోతున్నారు, వదిలేసాయి. వదిలేసాం, మాకు ఖర్చు ఉంది, 35,000 50,000 డబ్బు ఇస్తే వదిలేసాం. మా అన్నయ్య చెప్పింది ఒక షాప్ ఉంది మార్వాడి ఇక్కడ తణుకులో, వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చింది. వాళ్ళ డబ్బు ఇచ్చి 50,000 మాకు వదిలేసి తీసుకుపోయాడు. పిస్తోల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్తున్నారు పోలీస్ కేసు పెట్టి ఎందుకో దాన్ని ఫైరింగ్ చేస్తాం, అదే చేస్తాం. నాకు భయం అయిపోయింది, నేను ఏం చెప్పలేదు. మా అన్నయ్య వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్ పెట్టింది. బిజీరామ్ వాళ్ళకి అసలు మీకు అక్కడ ఉన్న గొడవ ఏంటి? అంటే మా హౌస్ పక్క ఉంటే కొంచెం ఇది జమీన్ కూడా మామూలు. మా హౌస్ పక్కన ఉంటే వాళ్ళు చెప్తున్నారు ఇది నోపలుంది, మా నోపలుంది, ఇదే గొడవ, వేరే గొడవ లేదు. మీ 14వ తారీఖు గొడవ జరిగితే 21వ తారీఖు మీరు అన్ని రోజులు ఎందుకు ఫిర్యాదు చేయకుండా ఉన్నారు? వాళ్ళు మాకు పిస్తోల్ చూపించా, మనకి భయం అయిపోయింది. వాళ్ళే చెప్తున్నారు నేను ఫైరింగ్ చేస్తాం, అలాగే మాట మాకు భయం అయింది, చచ్చిపోతుంది, అలాగే చెప్తున్నారు. ఇంకా నేను ఎవరిని చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు వీడియో వైరల్ చేసింది, మా అన్నయ్య వాళ్ళు అందరూ మా బంధువు వాళ్ళు చెప్పింది ఇందుకు అంతా మా కొట్టేది నీకు తెలియదు, ఇందుకోసం వాళ్ళ పోలీస్ కేసు పెట్టారు. వీడియోలు తీసినట్లు మీకు తెలుసు, అప్పుడు ఆ సందర్భంలో తీయడం మీరు చూసారా? ఆ వీడియో కూడా తీస్తున్నారు, అక్కడ కొడుతున్నారు, తీస్తున్నారు. నేను ఒకటి ఉన్నారు, వాళ్ళు 6 మంది ఉన్నారు. అంటే వాళ్ళు చాలా వికృతంగా ప్రవర్తించారు, అంటే ఒక యూరిన్ తాపడం కానీ ఇలా ఎంత యూరిన్ చేసింది, ఏం చేసినాను ఒకటి ఉన్నారు, వాళ్ళు 6 మంది ఉన్నారు. పిస్తోల్ వాళ్ళ దగ్గర ఉంటే మాకు భయం అయిపోయింది, వాళ్ళు అలాగే చేస్తే అన్నం చేసింది. ఇన్స్టాగ్రామ్కి ఈ వాట్సాప్ మెసేజ్లకి ఈ గొడవకి సంబంధం లేదంట? సంబంధం లేదు సార్, ఏమీ సంబంధం లేదు సార్. ఇది పరిస్థితి. ఏదైనా భగవాన్ రామ్ చెప్తున్నాడు, నాకైతే ఎలాంటి సంబంధం లేదు, నేను ఆ మహిళ మధ్య ఉన్నటువంటి మెసేజ్లకి ఎలాంటి ఈ వివాదానికి సంబంధం లేదు, అన్ని ఆధారాలు కూడా పోలీసులకు ఇచ్చాను, కావాలని నాపై దురుద్దేశంతో దాడి చేయడానికి ఎంత దూరం వచ్చారని చెప్తున్నారు.